ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి ఒక అంశాన్ని మనం ధ్యానించుదామండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని ఆరంభించడానికంటే ముందు నేను ఒక ప్రశ్నతో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను. మనమంతా బాగా విశ్వసిస్తాము వాక్యాన్ని. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో వాక్యంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామములో స్తుతి ఇస్తారో వారి మధ్యలో ఆయన ఉంటా అన్నాడు. దేవుడు సత్యవంతుడు. ఆయన వాక్యం సత్యము. ఆయన మాట ఇచ్చాడు. ఆయన ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. ఒకవేళ ఆయన ఫుల్ఫిల్ చేయకపోతే ఆయన అబద్ధికుడు అవుతాడు. అందుకే వాక్యంలో నేనే సత్యము అంటాడు ప్రభు. సత్యానికి ఆయన ప్రమాణంగా మారాడు. ఆయన ఎక్కడా కూడా ఆయన ఆలోచన, ఆయన మాటలు ఎక్కడా కూడా అబద్ధంగా మనకు కనిపించలేదు. టిల్ టుడే, ఈ రోజు వరకి. వాక్యం ఏం చెప్తుందో దానికి విశ్వాసం మనం చూపించగలిగితే వాక్యాన్ని మనం మేనిఫెస్టేషన్లో చూస్తాం. అంటే ప్రత్యక్షతలోకి వస్తుంది వాక్యం. ఇప్పుడు వాక్యంలో మనం చూసాము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అనే మాట మనం చూస్తాం. ఒకసారి చదువుదాం ఆ మాటని. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తామండి. దేవుడి దగ్గరకు వచ్చే వాడికి కావలసిన మొట్టమొదటి క్వాలిటీ ఎలిజిబిలిటీ, వాడు ఏ దేశం వాడు, వాడు ఏ కులానికి సంబంధించిన వాడు, ఏ మత విశ్వాసం, ఏది కాదండి. దేవుడి దగ్గరికి రావడానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్వాలిటీ ఏంటి అంటే విశ్వాసం. ఏమని విశ్వాసం ఉండాలి అంటే దేవుడు ఉన్నాడు, ఆయన్ని వెతికే వారికి ఆయన ఫలం ఇస్తాడు. ఇది ఎవరైతే విశ్వసిస్తారో వారు దేవుణ్ణి ప్లీజ్ చెయ్యొచ్చు. వీ క్యాన్ ప్లీజ్ ద గాడ్ విత్ ద ఫెయిత్. ఇప్పుడు దేవునికి కావలసిన ఫస్ట్ క్వాలిటీ, దేవుడి దగ్గరికి మనం వెళ్ళడానికి మనకు కావలసిన ఫస్ట్ క్వాలిటీ విశ్వాసం. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని దగ్గరకు నేను వెళ్ళడానికి నాకు కావలసిన ఫస్ట్ క్వాలిటీ విశ్వాసం. మీకు ఆరోగ్యం కావాలన్నా మీకు విశ్వాసమే ఉండాలి. స్వస్థత పొందుకోవాలన్నా విశ్వాసం ఉండాలి. ఆశీర్వాదం పొందుకోవాలన్నా విశ్వాసమే ఉండాలి. మీ మూడిటికి కూడా నేను మీకు బైబిల్లో నుంచి ఒక విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తాను. రక్తస్రావం గల రోగి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. రక్తస్రావం గల రోగి దగ్గరికి ప్రభు వచ్చినప్పుడు మీరు లూకా సువార్త 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ లేఖనాల్లో ఖచ్చితంగా రాయబడి ఉంది. ప్రభు వెనక్కి వచ్చి మరి ఏం చెప్తాడంటే, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఇది మనం అండర్లైన్ కూడా చేసాం. ఎవరు స్వస్థపరిచారంట ఆవిడ్ని? ఆవిడ విశ్వాసం స్వస్థపరిచింది. ఏమని ఆమె విశ్వాసం ఉంచుకుంది? దేవుడున్నాడు, నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు వస్త్రాన్ని నేను తాకితే నేను స్వస్థత పొందుకుంటాను అని నమ్మింది. నీకు స్వస్థత జరగాలి అంటే నీకు కావలసింది విశ్వాసం. నువ్వు ఆశీర్వదించబడాలి, నీకు కావలసింది విశ్వాసం. ఈ విశ్వాసం అనేది ఎంత ఇంపార్టెంటో దేవుడు మన జీవితంలో పని చేయడానికి, అలాగే
అపవాది మన జీవితంలో పని చేయడానికి కూడా ఒక గ్రౌండ్ ఉంటుంది. దాని గురించి ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను. దేవుడు మన జీవితంలో పని చేయడానికి, అది స్వస్థతైనా, ఆశీర్వాదమైనా, అది ఏదైనా, దేవుడు మన జీవితంలో పని చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే విశ్వాసం. మనకి విశ్వాసం లేకపోతే దేవుడు పని చేయడు. రక్తస్రావం గల రోగి ఆ రోజు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవాలి అనే ఆలోచన ఆవిడికి రాకపోయినా, ప్రభు వస్త్రాన్ని నేను తాకితే నేను బాగుపడతాను అనే విశ్వాసం తను పెట్టుకోకపోయినా, ఆవిడ అదే ప్రాబ్లంతో కొనసాగేది. ఖచ్చితంగా కొనసాగేది. అక్కడ ఆవిడ చూపించింది ఏంటి అంటే విశ్వాసం. సో దేవుడి యొక్క స్వస్థత పొందుకోవడానికి దోహదపడింది విశ్వాసం. అలాగే అపవాది కూడా మనిషి జీవితంలో పని చెయ్యడానికి ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ పేరే భయం. ఈరోజు మనం మాట్లాడనయ్యున్న అంశం ఏంటంటే భయం. ఫెయిత్ ఏమో దేవుడికి కావాలి. ఫియర్ ఏమో అపవాది, వాడు మన జీవితంలో పని చేయడానికి వాడు మనకి ఏర్పరిచే ఒక గ్రౌండ్. చాలా మంది అనుకుంటారు భయాన్ని చాలా సాదా సీదాగా తీసుకుంటారు. అంటే దాన్ని అంత పట్టించుకోరు. పిల్లలు వచ్చి మీ దగ్గరికి భయం వేస్తుంది అంటే మనం ఏమంటామండి? ఏం కాదు, నేను ఉన్నాను కదా. అంటే మనం ఏమనుకుంటామంటే భయం అనేది సాధారణమే కదా, అదో పెద్ద విషయం ఏముంది. భయం అనేది నవ్వెలాగో, సంతోషం ఎలాగో, కోపం ఎలాగో, అలాగే భయం కూడా ఒక భావ వ్యక్తీకరణ, ఒక ఫీలింగ్ అని అనుకుంటాం. కానీ ఇదే ప్రాబ్లం మనిషితోటి. మనకేమనిపిస్తుందో అదే నమ్మేస్తాం మనం. కానీ అది వాస్తవానికి ఏమై ఉంది అనేది వెతకం. ఇదే పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నుంచి మనిషి బయటికి వస్తేనే మనకి వాస్తవాలు, నిజాలు, సత్యము, దేవుడు, ఇవన్నీ అర్థమవుతా వస్తాయి. మనం మన జోన్లో ఉండి మాట్లాడతాం. ఈ ఇక్కడి నుంచి బయటికి రావడానికి మనకి బైబిల్ ఉంది. బైబిల్ ఇంతగానం మన కళ్ళ ముందు ఉన్నా కానీ చాలా విషయాలు మన సొంత జ్ఞానంతోటే తీసుకుంటాం. బైబిల్‌లో నుంచి వెతకం. పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతమంది మనలో భయం అనేది సాధారణమే అని అనుకోకుండా లేరండి? నేను అనుకున్నాను. కొంతకాలం వరకి భయమేముంది? నవ్వెలాగో భయం అలాగే. అంటే ఒక భావ వ్యక్తీకరణ. ఇట్స్ ఎ ఫీలింగ్. ఇట్స్ ఎ ఎమోషన్. మీరు ఇక్కడ కూర్చున్న మీరు కూడా, వాక్యం వింటున్న మీరు అనేకులు కూడా ఫియర్‌ని ఫీలింగ్ అనుకుంటారు. లేదంటే ఫియర్‌ని ఒక ఎమోషన్ అని అనుకుంటారు. కానీ సత్యం ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్. సత్యం ఏం చెప్తుందో చూద్దాం ఈరోజు. తిమోతికి రాసిన రెండవ పత్రిక, సెకండ్ తిమోతి, ఫస్ట్ చాప్టర్, సెవెంత్ వర్స్. రెండవ తిమోతి మొదటి అధ్యాయం 7వ వచనం. ఓకే, నేను చదువుతానండి. దేవుడు మనకు, అంటే మనుషులందరికీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను. కానీ పిరికితనము గల ఆత్మనియ్యలేదు. ఇదే వాక్యాన్ని నేను ఇప్పుడు మీకు ఇంగ్లీష్లో చూపిస్తానండి.
ఇంగ్లీష్ లో చూడండి. ఫర్ ద స్పిరిట్ గాడ్ gave us does not make us timid, but gives us power, love, and self discipline. ఇప్పుడు మనం వేరే version లో నేను ఒక్కసారి చూపిస్తాను. ఎన్ఎల్టి తీసుకుంటున్నాను. NLT లో ఇదే వాక్యము ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫర్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ us a spirit of fear. ఏమనుందండి? బైబిల్‌లో ఇది ఒక వర్షన్. ఈ వర్షన్ ఏం చెప్తుంది అంటే, ఫర్ గాడ్ డిడ్ నాట్ గివెన్ us స్పిరిట్ ఆఫ్ ఫియర్, స్పిరిట్ ఆఫ్ ఫియర్, స్పిరిట్ ఆఫ్ ఫియర్, ఫియర్. ఏంటంట? భయం అనేది ఆత్మ. ఎప్పుడూ ఎవరు అనుకొని ఉండరేమో. అంటే బైబిల్ కోణంలో నుంచి ఆలోచించే వారు చాలా తక్కువగా ఉంటారు. కొంతకాలం వరకు నేను కూడా భయాన్ని ఒక ఎమోషన్‌గా, ఒక ఫీలింగ్‌గా, ఒక భావ వ్యక్తీకరణగా నీవు అనుకున్నాను. కానీ వాక్యపు వెలుగులో నాకు అర్థమైంది. భయం అనేది అపవాది పని చెయ్యడానికి ఒక, ఒక గ్రౌండ్ అది. అంటే ఒక వెపన్, ఒక ఆయుధం లాగా. అపవాది మన జీవితంలోకి రావాలన్నా, మనకేదన్నా ఆలోచన ఇవ్వాలన్నా, మన జీవితాన్ని దేవుడి నుంచి దూరంగా తీసుకువెళ్ళాలన్నా, మన జీవితాన్ని అది టచ్ చెయ్యాలి అన్నా, దానికి ఉన్న మార్గం ఏంటంటే భయం. ప్రభు దగ్గరికి వెళ్ళడానికి విశ్వాసం ఎలాంటిదో, అపవాది మన జీవితంలోకి రావడానికి భయం అలాంటిది. హల్లెలూయా! భయం ఏంటంట? ఆత్మ. ఇట్స్ ఎ స్పిరిట్. ఇట్స్ ఎ స్పిరిట్. ఇప్పుడు వాక్యం చెప్తుంది, గాడ్ హ్యాస్ నాట్ గివెన్. దేవుడు మనకివ్వలా. ఏమివ్వలేదు? ఈ ఆత్మనివ్వలేదాయన. మరేమిచ్చాడు దేవుడు మనకి? పవర్, శక్తి, లవ్, ప్రేమ, సెల్ఫ్ డిసిప్లిన్. ఇది మన ఒరిజినాలిటీ. దేవుడు మనిషిని చేసినప్పుడు దేవుడు మనిషికిచ్చినవేంటంటే పవర్ ఇచ్చాడు. లవ్, సెల్ఫ్ డిసిప్లిన్. ఇది మన ఒరిజినల్ క్యారెక్టర్. మనిషి యొక్క మూలం ఏంటంటే ఇక్కడుంది మూలం. చాలా సార్లు అంటా ఉంటాం మనం, "నువ్వు చాలా మారిపోతున్నావురా." పిల్లల్ని కాలేజ్‌లో వేసిన తర్వాత వాళ్ళ ప్రవర్తన మారుతా ఉన్నప్పుడు, వాళ్ళకు తరచుగా కోపం రావడం కానీ, లేకపోతే తిండి మానేయడం కానీ, ఇంకా ఇట్లా కొంచెం ఆహ్, వెరైటీ ఒక బిహేవియర్‌ని మనం నోటీస్ చేసినప్పుడు మనం పిల్లలతో అంటాం, "నువ్వు బాగా మారిపోతున్నావురా" అంటాం. అప్పుడు వాడికి అర్థం కావాలి, అసలు నేనెలా ఉండేవాడిని, ఎలా అయిపోయాను. అలాగే మనిషి జీవితంలో దేవుడు మనిషిని చెడ్డవాడిగా చెయ్యలేదు. అస్సలు చేయలేదు. మీరు ఆదికాండం చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడు ఎలా చేసుకున్నాడు మనిషిని? ఆయన రూపులో చేసుకున్నాడు. ఆయన పోలికలో చేసుకున్నాడు. ఆయన స్వరూపం ఇచ్చాడు. అలా దేవుడు మనిషిని చేసుకున్నాడు. సో, ఎప్పుడైతే మనకి ఆయన రూపం వచ్చిందో, ఇన్ టర్న్ ఆయన క్వాలిటీస్ కూడా మనకిచ్చాడాయన. ఏంటాయన క్వాలిటీసు? పవర్, లవ్, సెల్ఫ్ డిసిప్లిన్. ఇది ప్రభువుకి ఉన్న క్వాలిటీ. అది మనకి వచ్చిన క్వాలిటీ. ఈ క్వాలిటీస్ మనం కలిగి మనం జీవించడం చాలా తక్కువ మందిని చూస్తాం. ఈ 3 అట్రిబ్యూట్స్ తోటి మనిషిని చాలా తక్కువ సార్లు గమనిస్తాం మనం. ఎక్కువ సార్లు మనుషుల్ని ఏ క్వాలిటీతో చూస్తామో తెలుసా? ఈ స్పిరిట్ ఆఫ్ ఫియర్, ఈ క్వాలిటీలో ఎక్కువ మంది మనుషుల్ని చూస్తాం. భవిష్యత్తుని గురించిన భయం చూస్తాం. ఎగ్జామ్స్ అంటే భయం. ఏదైనా రోగం వచ్చిందంటే భయం. రిపోర్ట్స్ పొరపాటున పాజిటివ్ వచ్చిందంటే వణుకు. కంటిన్యూయస్‌గా దగ్గుతా ఉన్నామనుకోండి, ఏంటి టీబీ వచ్చిందా అనే ఒక భయం. ఒకవేళ నిద్రలో కాలు కొంచెం వంకరగా పోయిందనుకోండి, అదేంటి పక్షవాతం వచ్చేస్తుందంటావా నాకు? చెయ్యి ఎక్కువగా నొప్పొస్తుందనుకోండి, ఏదో విటమిన్ డెఫిషియన్సీ. సీ, ఎప్పుడైతే మనలోకి భయం అనేది ఒక చిన్న గింజలాగా, ఒక చిన్న విత్తనంలాగా ఏర్పడుతుందో,
దాన్ని ఇంకా మనము ఆలోచించి ఆలోచించి దాన్ని చాలా పెద్దగా చేసేస్తాం. ఎవరు చేస్తారు? మనమే చేస్తాం. మీరు వాక్యంలో చూస్తే ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథం అనుకుంటున్నాను నేను. కీర్తనల గ్రంథము ఆ 115వ కీర్తన 16వ వచనం ఒకసారి తీద్దాం. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 16వ వచనం. ఆ కరెక్ట్. ఆకాశము ఆ యెహోవా వశము, ఆ భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. భూమి మీద ఏవేవో జరుగుతూ ఉంటాయి కదండి. మంచి చెడు అన్ని జరుగుతూ ఉంటాయి. ఈ మంచి చెడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మరలా ఆది కాండంకే వెళ్ళాల. ఆది కాండంలో దేవుడు మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దు అని చెప్తాడు. అది తిన్నాం మనం. సో మనకి మంచి చెడు ఏంటో అర్థమైపోయింది అక్కడి నుంచి. ఇప్పటికీ అర్థమైతూనే ఉంది. ఇది మంచి, ఇది చెడు అని మనం చెప్తాం. బికాజ్ ఆ ఫ్రూట్ మనం తిన్నాం. యాక్చువల్గా దేవుడు మనకి ఇచ్చింది మంచి మాత్రమే. బికాజ్ ఆయన మంచి దేవుడు. ఆయన క్వాలిటీసే మనకున్నాయి. మనం ఎప్పుడైతే మంచి చెడు తెలివినిచ్చే ఫలం, వృక్ష ఫలం తిన్నామో, ఆదాము హవ్వ తిన్నారో, వారిలో ఉన్న సమస్త మానవాళికి ఆ మంచి చెడు అర్థమైంది. ఆ తెలివి వచ్చింది. ఇది మంచి, ఇది చెడు అనేది ఏర్పాటుకొచ్చింది. ఇప్పుడు భూమి మీద ఏం జరిగినా మనము ఖచ్చితంగా ఎవరిని బ్లేమ్ చేస్తామండి? దేవుణ్ణి బ్లేమ్ చేస్తాం కదండి. ఇది మన ప్రాస్పెక్టివ్. కానీ సత్యం ఏం చెప్తుంది? ఎవరికిచ్చాడు దేవుడు భూమిని? మనకిచ్చాడు. 16వ వచనాన్ని చాలాసార్లు చదవండి, మీకు అర్థమవుతుంది. భూమి ఆయన నరులకిచ్చియున్నాడు. భూమిని ఆయన నరులకిచ్చియున్నాడు. నేను ఒక బుక్ కొనుక్కున్న తర్వాత ఆ బుక్ని నేను మీకు ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఆ బుక్ మీద గీతలు పడ్డాయి. నేను ఎవరిని అడగాలి? నేను బుక్ ఎవరికి ఇచ్చానో వాళ్ళనే అడగాలి. బుక్లో ఒక పేపర్ చినిగిపోయింది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? బుక్ ఎవరికి ఇచ్చానో వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. బుక్ పోయింది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? బుక్ ఎవరికి ఇచ్చానో వారి రెస్పాన్సిబిలిటీ. ఈ కోణంలో మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. భూమిని దేవాతి దేవుడు సృష్టించి ఎలా సృష్టించాడో మనం ఆది కాండంలో చూసాం. ఆయన పక్షుల్ని, పశువుల్ని, సముద్రాన్ని, భూమిని, ఆకాశాలని ఇవన్నీ సృష్టించి మనకి గిఫ్ట్గా ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఇచ్చిన ఈ దీంట్లో మనం ఎలా బ్రతకాలి? శక్తితో, ప్రేమతో, సెల్ఫ్ డిసిప్లిన్తో బ్రతకాలి మనిషి అనేవాడు. కానీ ఇలా బ్రతకకోకుండా భయం అనే ఒక గ్రౌండ్లో ఒక భయం అనే ఒక గ్రౌండ్లో బ్రతుకుతా ఉన్నాం. సో మనం అపవాదికి అవకాశం ఇస్తున్నాం. ఎందుకంటే అపవాది మన జీవితంలోకి రావడానికి దారి భయం. దేని గురించి అయినా భయం ఉండండి అండి. దేవుడి భక్తి వేరు, భయం వేరు. రెండింటిని కలపకండి. దేవుని యందు భయభక్తులు, దాన్ని ఏమంటుందంటే బైబిల్ గాడ్లీనెస్ అంటుంది. ఇంగ్లీష్లో కొన్ని పదాలు మనకు తొందరగా అర్థమవుతాయి. గాడ్లీనెస్ అనే దాన్ని తెలుగులో దేవుని యందు భయభక్తులు అని రాశారు. అయితే ఆ భయం గురించి నేను మాట్లాడట్లా. గాడ్లీనెస్ గురించి నేను మాట్లాడట్లా. ఎంతమందిమి మనము రోజుకి భయం అనే ఒక గ్రౌండ్లో ఆపరేట్ చేస్తామండి? ఏదో ఒక కారణానికి భయం. ఉద్యోగాన్ని గురించిన భయం, సంతానాన్ని గురించిన భయం, రోగాన్ని గురించిన భయం, జీతం రాకపోతే భయం. ఇలాంటి ఒక భయాన్ని మనం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న భయం మీకు మొదలైంది అనుకోండి, ఆ భయంని ఇంకా మీరు ఆపరేట్ చేస్తానే ఉంటే, ఆ భయంలో ఇంకా మీరు ఏవేవో ఆలోచిస్తూ ఉంటే ఎలా ఎండ్ అవుతుంది అంటే ఆ భయము మొత్తం ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంది. ఒకలాగా అయిపోతాం మనం. ఒకలాగా పిరికిగా అయిపోతాం. ఒకలాగా కృంగిపోతాం. ఒకలాగా చేతగాని వారం అవుతాం. నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాం. వీటన్నిటికీ మూలం ఏంటి? భయం. ఇది అపవాది పని చేయడానికి అస్త్రం. దేవుడు పని చేయడానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఇక్కడున్న మనలో, వాక్యం వింటున్న మనలో ఎంతమంది విశ్వాసముతో ఆపరేట్ చేస్తున్నారు? మరెంతమంది భయంతో ఆపరేట్ చేస్తూ ఉన్నారు?
ఈ రోజు మనం ఎటువంటి లక్షణాన్ని క్యారీ చేస్తున్నాం? ఫెయితా, ఫియరా? దేవుడా, అపవాదియా? మనకి దేవుడు మంచి చెడు తెలివినిచ్చే సెన్స్ ని ఇచ్చాడు. ఈ మంచి చెడుతో మనకు అర్థం అవ్వాలి. సెల్ఫ్ డిసిప్లిన్ లైఫ్ మంచి లైఫ్. సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా కట్టలు తెంచిన కోపం, కట్టలు తెంచిన ఆవేశం, డ్రగ్స్ తీసుకోవడం, ఇష్టం ఉన్నట్లుగా సెక్స్ లో ఉండడం, ఆ వ్యభిచారం చెయ్యడం, జారత్వం చెయ్యడం, నచ్చినట్టుగా బ్రతకడం, ఈ విధానం అంతా ఇది సెల్ఫ్ డిసిప్లిన్ కాదు. ఇది దేవుడు నేర్పించింది కాదు. అయినా ఇలాంటి బ్రతుకులో ఉన్నాము అంటే కమ్ టు జీసస్. కమ్ టు జీసస్. బిల్డ్ యువర్ లైఫ్ విత్ ద ఫెయిత్. దెన్ యువర్ లైఫ్ విల్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్. భయం లేని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? తల్లిదండ్రుల మాట వినం, అవిధేయత చూపిస్తాం, ఇష్టం ఉన్నట్టుగా నచ్చినట్టుగా బ్రతుకుతాం. ఎంత భయంకరమైన బ్రతుకులు బ్రతుకుతామంటే, ఒకరోజు 10 మంది కుటుంబంలో 10 మందితో మాట్లాడుతూ సంతోషంగా ఉండడం చాలా మంచి విషయం. ఈరోజు 10 మంది కుటుంబంలో ఉన్నప్పటికీ ఎవరికి వారు ఫోన్లతో బిజీ అయిపోయి ఒంటరి జీవితాలు జీవిస్తా ఉన్నారు. యవన బిడ్డలు కూడా మిమ్మల్ని చూసి, మనల్ని చూసి వాటికే ఎడిక్ట్ అయిపోతా ఉన్నారు. దేవుడు ఇది నేర్పించాలా మనకి? మన మూలం ఇది కాదు. మన మూలం ఏంటంటే పవర్, లవ్, సెల్ఫ్ డిసిప్లిన్. సో టుడే ఇస్ ద డే వేర్ గాడ్ హ్యాస్ గివెన్ టు కరెక్ట్ అవర్ లైఫ్స్. ఈ సమయం సరిదిద్దుకునే సమయం దేవుడు ఈ రోజు మన జీవితంలో అనుగ్రహించాడు. ఒకవేళ మన జీవితంలో దేనికి సంబంధించిన భయమైనా మనలో ఉంటే, క్యాస్ట్ ఇట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Put it out. Throw it out in the name of Jesus. Fill your heart with the Spirit of God. Fill with the hearts with the Spirit of love. Fill your hearts with the Spirit of power. Because that's the quality of a human. అది మన లక్షణం, దేవుడు మనకిచ్చింది, అది మన హక్కు. ఒకవేళ చెడ్డ తలంపులు మీకు వస్తా ఉంటే, యు వాష్ అవుట్ యువర్ ఎవ్రీ బ్యాడ్ థాట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనకి ఎప్పుడైతే తప్పుడు ఆలోచనలు వస్తున్నాయో, ఎప్పుడైతే పిచ్చి ఆలోచనలు వస్తున్నాయో, చెడ్డ మాటలు వస్తున్నాయో, అన్కంట్రోలబుల్ కోపం వస్తుందో, అప్పుడు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆపరేట్ ఇన్ ఫెయిత్. కమ్ అవుట్ ఆఫ్ దట్ ఈవిల్ థింగ్స్. అక్కడి నుంచి మనం రావాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే వాక్యం. వాక్యం చెప్తుంది మనల్ని రక్షిస్తుంది అని. మనల్ని రక్షించాలి ప్రతి డెవిల్ యాక్టివిటీ నుంచి అంటే మనకు కావాల్సింది వాక్యం. అందుకే వాక్యం మన నోట్లో ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. ఎక్కడ ఆపరేట్ అవుతున్నాం మనం? ఫెయిత్ లో ఆపరేట్ అయితే స్వస్థత పొందుకుంటాం. ఫెయిత్ లో ఆపరేట్ అయితే అద్భుతాలు చూస్తాం. ఫెయిత్ లో ఆపరేట్ అయితే మనం ఖచ్చితంగా నిత్య రాజ్యంలో ప్రభు కుడి పార్శ్వమున ఆనుకొని కూర్చుంటాం. ఫెయిత్ లో కాకుండా ఫియర్ లో ఆపరేట్ అయితే అపవాది మన జీవితంలో పని చేయడానికి, మన జీవితాలు తారుమారు చేయడానికి, మరి ముఖ్యంగా దేవుడి నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్ళడానికి, యేసుక్రీస్తు ప్రభు వారి నుంచి దూరంగా తీసుకువెళ్ళడానికి, అది మనమే దానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఒకవేళ మనం భయంలో ఆపరేట్ అయితే, స్పిరిట్ ఆఫ్ ఫియర్ లో ఆపరేట్ అయితే, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ లార్డ్. స్పిరిట్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభుతో ఒప్పుకుందాం. ఎటువంటి జీవితం జీవిస్తా ఉన్నాం? భూమి మీద ఏం జరుగుతున్నా, నా కుటుంబంలో ఏం జరుగుతున్నా, దానికి పూర్తి బాధ్యత మనమే తీసుకోవాలి. మన కుటుంబాన్ని ప్రభు సన్నిధిలోకి మనమే తీసుకురావాలి. మన జీవితాలు, మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నప్పుడు కూడా ప్రభు దగ్గరికే రావాలి. కానీ ప్రభుని బ్లేమ్ చేయకూడదండి. ఎవరన్నా మీకు దగ్గరైన వాళ్ళు చనిపోతే దేవుడు ఏంటో తొందరగా తీసేసుకున్నాడు, వీళ్ళకి అన్యాయం చేసేసాడు. దేవుడిది అలాంటి మనస్తత్వం కాదు. వాళ్ళు చేసిన స్వయం కృప అపరాధానికి వారికి మరణం వచ్చిందేమో, లేదంటే నిజంగా కాలం నిండిపోయి వాళ్ళు ఈ లోకాన్ని వదిలిపోయారేమో, కానీ ఊరికే దేవుని మీద మనం నిందలేసేస్తాం. ప్రియులారా, మన దేవుడు మంచి దేవుడు. ఈ మనుషులందరినీ తన రూపులో చేసుకున్నవాడు, మనుషులందరినీ తన పోలికలో చేసుకున్నవాడు. మనం ఎప్పుడు కూడా భయం చేత బాధించబడకూడదు అని ఆయన భయాన్ని కూడా పాతాళంలో తొక్కేశాడు. మరణ భయము నుంచి మనల్ని విడిపించాడు. రోగ భయము నుంచి మనల్ని విడిపించాడు. మనకి ఆయన నిత్య రాజ్యాన్ని ప్రకటించాడు. ప్రభుత్వం చెప్దాం. ఒకవేళ మనం
భయంతో ఆపరేట్ చేస్తా ఉంటే వాక్యం ద్వారా మనం జయించుదాం. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా నీ పాదములకి స్తోత్రాలు. దేవా, ఆరంభంలో ఉన్న ప్రార్థనప్పటి నుంచి ఇప్పటి వరకు మీ వాక్యం చేత మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్నారు ప్రభువా, మీకు స్తోత్రాలు. దేవా, మాలో ఎంత మంది నాయన తండ్రి భయం చేత బాధించబడతా ఉన్నారు. భవిష్యత్తుని గురించిన భయం, పెళ్లి గురించిన భయం, పిల్లల గురించిన భయం, చదువుల గురించిన భయం, ఏదో ఒక భయం చేత ప్రభువా దేవా అపవాదికి అవకాశం ఇస్తూ మా జీవితాలలో అపవాది చేస్తున్న ప్రతి మోసాలలో మేము చిక్కుకుంటూ మా జీవితాలను ఇంకా మేము నాశనపరుచుకుంటున్నామేమో. మమ్మల్ని అందరినీ కూడా దర్శించండి. మీ వాక్యం చేత మాతో మాట్లాడారు. అవును తండ్రి, మేమెంత మాత్రము కూడా భయంలో ఉండం ప్రవ్వా. మేమంతా కూడా క్రీస్తునందలి విశ్వాస జీవితంలో నాయన ప్రవ్వా ఫలించే కొమ్మల వలె నిలబడడానికి ఇష్టపడతా ఉన్నాం. దేవా, మీరే మాకు అధికారిగా ఉండమని ప్రార్థిస్తా ఉన్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ నా ప్రభు, నా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామంలో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.